మొత్తానికి ఇవాల్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో పలు ఆర్డినెన్స్లకు ఆమోదం తెలుపుకునేందుకు ప్రభుత్వం అటు అధికార పక్షాన్ని ఇరుకునబెట్టే విధంగా ప్రతివ్యూహాలు రచించాలనేది బీఆర్ఎస్ పక్షం మరోవైపు ఉంటే, ఇక అసెంబ్లీ సమావేశాలను దాదాపు 30 రోజుల పాటు పెంచాలి అనేటువంటి 30 రోజుల పాటు కొనసాగించాలని చెప్పి బీజేఎల్పీ నుంచి వస్తున్నటువంటి డిమాండ్. సో మొత్తానికి మరి ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు ఓ వైపు ఉంటే కేసీఆర్ గారు సభకు హాజరవుతారా కారా అనేటువంటి అంశం ప్రధానంగా నిన్న చర్చ జరిగినటువంటి అంశం. హరీష్ రావు గారు ఈ మాట అడిగితే ఏంటండి మరి వస్తున్నాడా మాజీ ముఖ్యమంత్రి గారు సభకు ప్రతిపక్ష నాయకుడు అంటే మీరే చూస్తారు కదా అన్నాడు తప్ప కానీ వస్తాడా రాదా అనేటువంటి మాట మాత్రం చెప్పలేదు. ఇక ఇది సమావేశాల్లో రెవెన్యూకి సంబంధించినటువంటి మ్యాటర్లు కానీ మున్సిపల్కి సంబంధించినటువంటి మ్యాటర్స్ కానీ చాలా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇవాళ సభ 10:30 ప్రారంభం కాబోతూ ఉంది. ఇది వ్యవహారం అయితే, ఇక ఇంకోవైపు కాస్ట్ సెన్సస్ను పూర్తి చేసినటువంటి నేపథ్యంలో అసెంబ్లీలో దీనిపైన ఒక ప్రకటన ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మరి ప్రభుత్వం తరఫు నుంచి క్యాస్ట్ సెన్సస్ సంబంధించి దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి నేపథ్యంలో ఈ క్యాస్ట్ సెన్సస్ ద్వారా ఏమేమి చేయబోతున్నారు అనేటువంటి అంశాలను కూడా ప్రభుత్వం సభ ముందు పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.